అలాగే కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని కర్కాటక రాశి అంటాం. ఈ సంవత్సరం కర్కాటక రాశికి ఆదాయం 11, వ్యయం 8. అంటే 11 వస్తే 8 ఖర్చు అవుతుంది, ఇంకా మీరు ప్లస్లో ఉన్నట్టే. రాజపూజ్యం 5, అవమానం 4. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి కూడా అమ్మయ్య కొద్దిగా వీళ్ళు గేరుడప్, ఇది కూడా మంచి గేరుతోటే ముందుకెళ్ళొచ్చు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 2లో రాహు ఉండడం వల్ల వీళ్ళ మాట ఎలా ఉంటుందనంటే, అవతల వ్యక్తి దేనికి పనికిమాలిన వాడు, నేనే అన్నిటికీ ఉపయోగపడతాను, నా వల్లనే అన్నీ జరుగుతుందనేటువంటి కొద్దిగా ఆ అహంభావ ధోరణి వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అది ఈరోజు సర్దుకుపోతాడేమో, వాడు వెయిట్ చేస్తాడు, మీకు సరిగ్గా స్పాట్ పెట్టడానికి వాడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు బాగున్న సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగులేనప్పుడు ఎలాగూ జాగ్రత్తగా ఉండేడుస్తాం. ఏముంది కనుక జాగ్రత్తగా ఉండడానికి, ఏమీ లేనోడు జాగ్రత్తగానే ఉంటాడు కదా. నేల మీద పడుకున్నోడు జాగ్రత్త అవసరంలే, మంచం మీద పడుకున్నవాడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆవిడ తన్నినా లేకపోతే వీడు దొరిలినా పడేది వీడే కాబట్టి నేల మీద పడుకున్నవాడికి ఏ జాగ్రత్తలు అవసరం లేదు, వాడు ఎక్కడికి పడడానికి ఏమి ఉండదు. కాబట్టి మంచం మీద పడుకున్నవాడు మాత్రం కర్కాటక రాశివాడు అయి ఉంటే ఈ సంవత్సరం మాత్రం మొత్తం మంచం అంతా నాదే అని దొల్లితే ఒక్క తన్ను తంతే, ఎప్పుడో ఒక సమయంలో తంతే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచాంగ శ్రవణం అప్పుడు అబ్బా చెప్పారు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సింది, మొత్తం దొరలకుండా ఉండాల్సింది, ఈరోజు ఈ పొరలాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన రాకుండా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు ఉండడం వల్ల బలాలు బాగున్నాయి. కాబట్టి వెంటనే ఏదో ఒక ధోరణితో, అహంభావ ధోరణి వెంటనే పొడచూపుతుంది, అది రాకుండా జాగ్రత్త పడండి. మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనం అవతల వ్యక్తిని కన్సిడర్ చేసి, అవతల వ్యక్తిని గౌరవించి మనం వాళ్ళని మన్నించగలిగితే మన మాట చాలా మంచిది. మన మాట మనకు ఒక్కొక్కసారి శ్రీరామ లక్షలా కాపాడుతుంది, ఒక్కొక్కసారి మన మాట మనల్ని చాలా విషతుల్యంగా కాటు వేస్తుంది. కాబట్టి జాగ్రత్త. అలాగనే 3వ ఇంట గురుడున్నాడు విక్రమస్థానంలో, కాబట్టి మీరు అన్నది చెల్లుపోతూ ఉంటుంటుంది అంతే. అది రేపు ఆగస్టు వరకు. తర్వాత సెప్టెంబర్లో గురుడు అర్ధాష్టమానికి మారిన తర్వాత అప్పుడు వాడన్నది మీరు వింటూ కూర్చోవలసి వస్తుంది. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు ఒకటేలాగా ఉండడానికి అవకాశం ఉంది. షష్ఠ శని మీకు మంచి అవకాశాలని కల్పిస్తాడు. అయితే అష్టమంలో కేతు ఉండడం వల్ల తరచూ ఏదైనా ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని విషజ్వరాలు, అలాగనే శిరోవేదన, ఇలాంటివన్నీ కొన్ని మీకు వస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. శని మళ్ళీ పంచమంలోకి వచ్చినప్పుడు, అంటే వక్రించి వెనక్కి వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి తిరోగమనమైనప్పుడు కొన్ని కాళ్ళకి నొప్పులు, అలాగా కాళ్ళు లాగుతున్నట్టు నొప్పులు, ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఫలితం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా మంచి సమయం కాబట్టి కొద్దిగా బాగా కష్టపడితే ఖచ్చితంగా కష్టపడిన దానికంటే కూడా శ్రమకు మించిన ఫలితాన్ని పొందొచ్చు. అలాగే దీర్ఘకాలంగా ఉన్న సమస్య మిమ్మల్ని ఏదో పట్టి వేధిస్తున్నది ఈ సంవత్సరం మే నెల నుండి జూలై నెల మధ్యలో అద్భుతంగా పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగనే స్వయంకృతాపరాధాలతో కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. అధైర్యం చెందకుండా భగవద్ధ్యానంతో అడుగులు ముందుకు వేయండి. అలాగనే తలకు సంబంధించి, కళ్ళకు సంబంధించి, నరములకు సంబంధించి, మెడకు సంబంధించినటువంటి భాగాల్లో కొంత అస్వస్థత ఏర్పడే అవకాశం ఉంది. కళత్రానికి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కర్కాటక రాశి మగవారిదైతే భార్యకు, ఒకవేళ స్త్రీకి కర్కాటక రాశి ఉంటే మగవారికి అంటే భర్తకి కొంత అనారోగ్య సూచనలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. చిన్నది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మందుల షాపులో మీకు తోచిన మందు పట్టుకొచ్చి వేయకుండా డాక్టర్కి చూపించి దాన్ని సజావుగా, దాన్ని జాగ్రత్తగా ఎలా హ్యాండిల్ చేయాలో అలా పద్ధతి ప్రకారంగా దాన్ని హ్యాండిల్ చేయండి. మనకేదో మందులు తెలుసు కదా అని, లేకపోతే మనం వెళ్ళిపోయి మన సొంత ప్రయత్నంతో వాళ్ళకి లేనిపోని ప్రమాదాలు తెచ్చిపెట్టొద్దు. అలాగే మీరు బాహ్యంగా తిరుగుతున్నప్పుడు బాహ్యంగా ఎక్కువ తినకండి, ఎక్కువ త్రాగకండి, అవి తగ్గించుకోండి. ఎందుకంటే వాటి వల్ల కూడా కొంత కంటామినేషన్, మీకు చెప్పాను ఇందాక, ఆ కేతు వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియా కానీ, అమిబియాసిస్ కానీ, డిహైడ్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన సమయం. అలాగే శనివార నియమం, దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది కర్కాటక రాశికి. మొత్తం మీద కర్కాటక రాశి కూడా బాగానే ఉంది. అయినా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మనం ఫలితాలని చాలా మంచి స్థాయి